ఒకటి మనకి ఇంత నీచంగా ఆంధ్రప్రదేశ్ మీడియా తయారవుతుందని అస్సలు అనుకోలేదు. తెలంగాణలో కూర్చుని వార్తలు రాస్తూ ఆంధ్రాన్ని నాశనం చేస్తున్నారు. మంచిని చెడుగా, చెడుని మంచిగా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ 24 గంటలు కష్టపడే మనస్తత్వంతో ఉండేటటువంటి ప్రజలకి ఈ ఆలోచన తీరిక కూడా లేదు వీటి గురించి చూసుకునేది. దాన్ని అడ్డుపెట్టి విషాన్ని నింపుతున్నారు మెదళ్ళలో. ఒక మెడికల్ కళాశాల ఎంత గొప్ప విశేషం అండి. ఆంధ్రప్రదేశ్కి మెడికల్ కళాశాలలు వస్తే వదిలేశారు కిందసారి, ఓకే, అదొక దుర్మార్గం, దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకొక నీచమైన వార్త రాశారు. ఏంటయ్యా అంటే, కొత్త వైద్య కాలేజీలకు వైసీపీ శాపం, అప్పుడు సదుపాయాలు సరిగ్గా కల్పించలేదు, దాంతో ఎన్ఎంసీ లేఖ రాసింది అని. సిగ్గుండాలి కదా. అన్నం తింటున్నారా, శుద్ధం తింటున్నారా ఈ వార్త రాసినటువంటి వాళ్ళు? ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది అయ్యింది. అంతకుముందు ఆ ప్రభుత్వం ఎన్నికలు టైము 6 నెలలు, ఏది ఇవన్నీ ఉంటాయి కోడ్, అప్పుడు ఏం పీకలేరు, ఏమీ చేయలేరు. అప్పుడు పూర్తి కాలేదనే కదా, 10% లోపాలు ఉన్నాయని అప్పుడు చెప్తే ఒప్పుకుంది కదా కేంద్రం. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలన్నిట్లో అన్నీ ఉన్నాయా? ఎన్ని వాటిట్లో తేడాలు ఉండి ఆ తర్వాత సరి చేసుకుంటున్నామని చెప్పట్లా? రాష్ట్ర ప్రభుత్వమే నెంబర్ 1. నెంబర్ 2, ఏడాదిలోపు ఈ ప్రభుత్వం ఆ సదుపాయాలు కల్పించదా? మరి జగన్ వచ్చి కల్పిస్తాడా? మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కాడు కదా. ఈ ప్రభుత్వం వచ్చాక అవి సరిచేయడానికే కదా వీళ్ళని ఎన్నుకుంది. ఇప్పుడు తేడా వస్తే ఎవరిది బాధ్యత? ఈ ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వాన్ని? కనీస మాత్రపు జ్ఞానం లేదా? ఎందుకు ఇట్లాగా ప్రజల్ని మోసం చేస్తున్నారు? ఎందుకు ఇట్లా ప్రజల్ని వంచిస్తున్నారు? ఇంత నీచ జర్నలిజం అవసరమా?